ప్రలోభాలే ప్రతి దిక్కు ఓటర్లకు కిక్కే కిక్కు. రేపటి మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుండటంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా ఉంటే మరోవైపు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారు. కొందరు డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే మరికొందరు మద్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. ఓటర్స్ ను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 12,993 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు, 7 కార్పొరేషన్లలో 414 వార్డులకు గాను 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులను, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల ఏర్పాట్లు అలా ఉంటే అభ్యర్థులు చివరి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. కొందరు కులం కార్డు వాడుతుంటే మరికొందరు డబ్బు పంచుతున్నారు. ఇంకొందరు అభ్యర్థులు దావతులు ఇస్తున్నారు. బస్తీల్లో మద్యం ఏరులై పారుతోంది. దీంతో అధికారులు అభ్యర్థుల కదలికలపై ఓ కన్నేసి పెట్టారు. విస్తృత తనిఖీలు చేస్తూ ఓట్ల పంపిణీకి తీసుకొస్తున్న డబ్బును పట్టుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 24వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంట్లో పంచడానికి సిద్ధంగా ఉన్న 200 స్వీట్ బాక్సులను, 500 వెండి వెంకటేశ్వర స్వామి, యేసుప్రభువు ప్రతిమలను స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల అధికారులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని 6వ వార్డు అభ్యర్థి అనుచరుడు డబ్బులు పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 20 ఓటర్ స్లిప్పులు, 13,500 నగదును సీజ్ చేశారు. నిర్మల్ జిల్లాలో 6 లక్షల రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. ఖానాపూర్, మస్కాపూర్ చెక్ పోస్ట్ దగ్గర డబ్బులు పట్టుకున్నారు. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 వ్యక్తులను పట్టుకున్న పోలీసులు వారి నుంచి 76,87,650 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పలు మున్సిపాలిటీల్లో పంచడానికి సిద్ధంగా ఉన్న మద్యం, చీరలను పట్టుకున్నారు పోలీసులు.